హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో అయితే మనం ఒక మంచి కూలర్ అయితే తయారు చేసామన్నమాట. తయారు చేసిన కూలర్ అయితే ఇదే. సో ఇదైతే చాలా మంచి కూలర్ గైస్. నిజంగా నేను దీన్ని తయారు చేశాక దీని నుంచి వస్తున్న అవుట్పుట్కి నేను నిజంగా షాక్ అయ్యాను. చాలా బాగా వర్క్ అవుతుంది. ఈజీగా ఇద్దరైతే దీన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకే లేట్ ఎందుకు మొదలెట్టేద్దాం. అలాగే సబ్స్క్రైబ్ చేయలేదా? సబ్స్క్రైబ్ చేయి, మొదలెట్టేద్దాం. కూలర్ చేయడానికి కావాల్సినవి అయితే ఇవే గైస్. ఒక డబ్బా, వాటర్ పంపు, అలాగే ఒక మోటరు, అలాగే ఒక మంచి బ్యాటరీ. ఇవి ఉంటే మనమైతే కూలర్ ఈజీగా చేయొచ్చు అనమాట. ఈ డబ్బా గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నేనైతే ఈ తెల్ల డబ్బానే కూలర్ బాడీకి వాడదామని ఫిక్స్ అయిపోయాను. సో ఇప్పుడైతే దీనికి ఫస్ట్గా కూలింగ్ ప్యాడ్ని అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకే కూలింగ్ ప్యాడ్ యాడ్ చేయడానికి కావాల్సిన షేప్లో అయితే నేను కట్ చేస్తున్నా. సో నేను ఇంకా నా దగ్గర ఉన్న కటర్ వాడి కట్ చేస్తా. సో ఆ కటర్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేసా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్లోనే ఉంది, చెక్ చేయండి. సో ఇంకా అలా కట్ చేసి మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నా. సో ఇంకా అలా కట్ చేసుకున్న తర్వాత దీనికైతే ఒక కూలింగ్ ప్యాడ్ తయారు చేయాలి కదా. సో దానికోసం నేను 2 మస్కిటో బ్యాట్ నెట్స్ అయితే తీసుకుంటున్నా. అంటే మన మస్కిటో బ్యాట్లో ఉంటుంది కదండి ఇనప నెట్లో, అవే ఇవి. ఇక కూలింగ్ ప్యాడ్ చేయడానికి కొంచెం గడ్డిని చిన్నగా కట్ చేసుకుని ఒక నెట్ మీద అయితే పెట్టుకుని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా అరేంజ్ చేసుకున్నా. మొత్తం స్ప్రెడ్ చేసేయకూడదు, గాలి రాకుండా. సో మధ్యలో కొంచెం స్పేస్ ఇచ్చుకుంటే ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసా. సో ఇప్పుడు దీని మీద ఇంకొక నెట్ని పెట్టేసి దీన్ని అయితే కడ్డీలతో 2 నెట్లని జాయిన్ చేసి ఇలాగైతే ఒక కూలింగ్ ప్యాడ్ని అయితే తయారు చేసా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని కంటైనర్ ఎదురు అయితే ఒక సర్కిల్ డ్రా చేస్తున్నా. అది ఎందుకంటే మన ఫ్యాన్ నుంచి గాలి రావడం కోసం అనమాట. సో ఇంకా సింపుల్గా ఈ సర్కిల్ కూడా డ్రా చేసుకుని ఇలాగ అయితే కట్ చేసుకున్నా. ఇందాక రెడీ చేసుకున్న కూలింగ్ ప్యాడ్ని అయితే మన కూలర్ లోపలికి జాగ్రత్తగా ఇన్సర్ట్ చేసుకున్నా. సో మీరు చూస్తే నేను పక్కన కొన్ని హోల్స్ అయితే చేశాను. ఎందుకంటే నేను దీన్ని నట్ బోల్ట్స్ వాడైతే ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మన ఫెవిక్విక్ కానీ వేరే గమ్స్ యూస్ చేసిన ఇదంతా ప్రాపర్గా అయితే ఉండదు లోపల. సో నట్ బోల్ట్స్ వాడామంటే మనకి ఇదైతే పర్ఫెక్ట్గా లోపల కూర్చుని పోతుంది. ఈ నట్ బోల్ట్స్ అయితే హార్డ్వేర్ షాప్లో ఈజీగా దొరుకుతాయి. ఇంకా అలా ఒక్కొక్క నట్ బోల్ట్ని లోపల పెట్టుకుంటూ టైట్ చేసుకుంటూ అయితే నేను కూలర్కి అయితే ఈ ప్యాడ్ని అయితే ఫిట్ చేసా. చూడొచ్చు ఇది అయితే అంత ప్రాపర్గా ఫిట్ అయిందో. ఇంకా మనం ఏ గమ్ము యూస్ చేసినా ఇంత బాగా అయితే ఫిట్ అయ్యి ఉండేది కాదు. ఇంక ఈ ప్యాడ్ మీద వాటర్ అయితే ఫ్లో అవ్వాలి కదా. సో దానికోసమే నేను చిన్న జుగాడ్ అయితే చేశాను. అది అలాగంటే నేను 2 పెన్లో అలాగే ఒక చిన్న పైప్ యూస్ చేసి ఎలాగైతే తయారు చేసా. ఇప్పుడు మీరు చూసిన పెన్ అయితే నేను కూలింగ్ ప్యాడ్ మీద ఫిక్స్ చేస్తా. సో అందుకే నేను దీని మీద చిన్నగా హోల్స్ అయితే చేసుకున్నా. ఇక ఈ చివరేమో నేను వాటర్ పంప్ని అయితే కనెక్ట్ చేస్తా. అది ఎలాగంటే ఈ పైప్ని సింపుల్గా వాటర్ పంప్ లోపలికి దోపేస్తే సరిపోతుంది, కనెక్ట్ అయిపోతుంది. కూలింగ్ ప్యాడ్ మీద పెట్టే పెన్ చివరైతే ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి, లేకపోతే వాటర్ ప్యాడ్ మీద పడవు. ఇంకా వీటన్నిటిని కూలర్ లోపల పెట్టుకుని ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నా. మీరు చూడొచ్చు నేను వీటన్నిటిని ఎలా అరేంజ్ చేశాను. ఇంకా పైన పెట్టుకున్న పైప్ని అయితే నేను ఈ ఇనప కడ్డీలను వాడే అరేంజ్ చేసా. సింపుల్గా కొన్ని ఇనప కడ్డీలు తీసుకుని వాటిని టైట్ చేసి ఈ విధంగా అయితే అరేంజ్ చేసా. ఇప్పుడు ఒక చిన్న పైప్ తీసుకుని దానికైతే నేను డీసీ మోటార్ని ఫెవిక్విక్ యూస్ చేసి అంటిస్తున్నా. నేను ఈ కూలర్లో వాడే మోటార్ అయితే ఇదైతే నా దగ్గర మంచి మోటార్ అనమాట. బాగా తిరుగుతుంది, హై స్పీడ్లో కూడా తిరుగుతుంది. సో అందుకే నేను దీన్ని ప్రిఫర్ చేస్తాను. మీరు ఏ మోటార్ యూస్ చేసినా కొంచెం మంచి మోటార్ యూస్ చేయండి, విండ్ బాగా వస్తుంది. ఇప్పుడు ఒక పీవీసీ షీట్ని ఈ విధంగా బెండ్ చేసుకుని దాని మీద ఇలా డబల్ సైడ్ టేప్ అంటించుకుని దీని మీద అయితే ఛార్జింగ్ మాడ్యూల్, బ్యాటరీ ఇలాగ ప్లేస్ చేసా. ఇలా చేయడం వల్ల అయితే మన కూలర్ లోపల ఈజీగా దీన్ని అయితే ప్లేస్ చేయొచ్చు. కూలర్కి ఈ విధంగా నేను చిన్నగా హోల్ చేసుకుని దీన్ని అయితే లోపల పెట్టేసి అంటించేసా. మనం అంటించుకోవడం కూడా ఎలా ఉండాలంటే ఆ హోల్ నుంచి అయితే మనం ఛార్జర్తో ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. మన టైప్ సి పోర్ట్ కాబట్టి ఆ టైప్ సి పోర్ట్ ఆ హోల్లోకి ఈజీగా వెళ్ళాలి. డైరెక్ట్గా ఛార్జింగ్ మాడ్యూల్లోకి వెళ్ళి ఛార్జింగ్ పెట్టాలి. సో ఆ విధంగా అయితే అంటించుకున్నా. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. అలాగే నేను ఈ వీడియోలో యూస్ చేస్తున్న కాంపోనెంట్స్ అన్నిటిని మీకు మేకర్ బజార్లో ఈజీగా దొరుకుతాయి. మీరు అందులోకి వెళ్ళి సింపుల్గా ఛార్జింగ్ మాడ్యూల్ అని బ్యాటరీ అని సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తాయి. అది అంత పెద్ద కష్టమేం కాదు. వాటిని కనెక్ట్ చేయడం కూడా అంత కష్టమేం కాదు. ఛార్జింగ్ మాడ్యూల్ మీద ఇండికేట్ చేసి ఉంటాయి బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ ఎక్కడ కనెక్ట్ చేయాలి, నెగిటివ్ టెర్మినల్ ఎక్కడ కనెక్ట్ చేయాలని. సో ఇప్పుడు కూలర్ నుంచి నేను 2 వైర్స్ తీసాను కదా, అవైతే బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ వైర్స్ అనమాట. సో ఇప్పుడు నేను నెగిటివ్ వైర్కి వాటర్ పంప్ యొక్క నెగిటివ్ వైర్ని కనెక్ట్ చేసేస్తున్నా. ఇంకా అలా కనెక్ట్ చేశాక నేను డీసీ మోటార్కి ఫ్యాన్ని కూడా కనెక్ట్ చేసి లోపల ఫిక్స్ చేస్తాను. నేను ఇందులో యూజ్ చేసిన ఫ్యాన్ కూడా మీకు మేకర్ బజార్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది, మీరు అందులో చెక్ చేయండి. సో ఇంకా అలా డీసీ మోటార్ని లోపల అరేంజ్ చేసుకున్నాక డీసీ మోటార్ కొన్ని నెగిటివ్ వైర్ని బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నా. ఇప్పుడైతే నేను డీసీ మోటార్ యొక్క నెగిటివ్ టెర్మినల్ని అలాగే వాటర్ పంప్ యొక్క నెగిటివ్ టెర్మినల్ని బ్యాటరీ కనెక్ట్ చేసా. ఇప్పుడైతే బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ని బయటికి తీసి దీనికి ఇంకొక టెర్మినల్ అయితే ఈ విధంగా కనెక్ట్ చేస్తున్నా. అది ఎందుకో మీకు తర్వాత అర్థమవుతుంది.
సో ఇప్పుడు ఇంకెలా కనెక్ట్ చేసిన తర్వాత దీనికైతే ఒక స్విచ్ని కూడా ఈ విధంగా కనెక్ట్ చేసా. వాటర్ పంప్ యొక్క పాజిటివ్ టెర్మినల్ తీసుకుని స్విచ్కి సింపుల్గా కనెక్ట్ చేస్తాను అనమాట. ఇంకెలా కనెక్ట్ చేశాక నేను చేసిన హోల్ అయితే ఈ స్విచ్ని ఫిట్ చేస్తా. ఈ హోల్స్ అయితే నేను ముందే చేసుకున్నాను. ఇందాక బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్కి ఒక వైర్ కనెక్ట్ చేసాం కదా, సో ఇప్పుడు ఆ వైర్కి నేను ఈ స్విచ్ని కూడా కనెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ స్విచ్కే మన మోటార్ యొక్క పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసి మనం చేసుకున్న హోల్లో ఫిట్ చేసేస్తే మన కూలర్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పీవీసీ షీట్ని ఎలా ఫోల్డ్ చేసి నేను కూలర్కి అయితే ఫిక్స్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అనమాట, మీకు కావాలంటే పెట్టుకొని, నేను లుక్స్ ఇంకా బాగుంటాయని చెప్పి పెడుతున్నాను. ఇంక ఇప్పుడు నేనైతే కూలర్లో వాటర్ పోస్తున్నాను. నేను తీసుకున్న కంటైనర్కి క్యాప్ ఉంది, ఆ క్యాప్ని సింపుల్గా ఓపెన్ చేసి 2 బాటిల్ వాటర్ అయితే దీంట్లో పోసా. సో ఇంకా అలా వాటర్ పోసాక కూలర్ని ఆన్ చేస్తున్నా. ఫస్ట్ అయితే వాటర్ పంప్ని ఆన్ చేస్తున్నాను, ఇప్పుడైతే ఫ్యాన్ ఆన్ చేస్తున్నా. సో ఇంకా అలా ఆన్ చేయగానే దీని నుంచి గాలి రావటం అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా చల్లగా వస్తుంది గైస్, నిజంగా గాలి ఆన్ చేసి ఎక్కువసేపు కూడా రావాలా, బట్ కానీ చాలా చల్లగా అయితే వచ్చింది. దీని విండ్ స్పీడ్ చూడండి, గాలి ఎక్కువగానే వస్తుంది బయటికి. ఇక వెనకాల చూస్తే వాటర్ అయితే ఏమాత్రం లీక్ అవ్వట్లేదు. సో నేను కరెక్ట్గా అరేంజ్ చేసుకున్నాను కాబట్టి వాటర్ లీక్ అవ్వట్లేదు. సో ఇది మాత్రం మనం చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. దీనిని మనం ఏ 5 వోల్ట్ అడాప్టర్ యూస్ చేసినా సింపుల్గా ఛార్జ్ చేయొచ్చు. ఇక మనం ఛార్జింగ్ మోడల్ పెట్టుకున్నాం కదా, సింపుల్గా దీంట్లోకి మనం యూఎస్బీ కేబుల్ ఇన్సర్ట్ చేస్తే మన కూలర్ అనేది ఛార్జింగ్ ఎక్కేస్తుంది. సో చూసారు కదా వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. సో నాకు తెలుసు మీలో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయని, ఇప్పుడు అవి క్లారిఫై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను కూలర్కి యూస్ చేసిన బాడీ అయితే ఒక ఆయిల్ డబ్బాగా వేస్తుంది. మా ఇంట్లో ఖాళీగా పడి ఉందని చెప్పి దాన్ని వాడేసాను. మీరు ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అంటే జనరల్గా మార్కెట్లో ఆయిల్ షాప్స్ అనేవి ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మీరు అడిగితే ఇస్తారు 20 టిన్స్ అనేది. నేనైతే ఈ ప్రాజెక్ట్లో ఒక మంచి హై స్పీడ్ మోటార్ వాడాను కాబట్టి నాకు అవుట్పుట్ బాగా వచ్చింది. మీరు ఇటువంటి వేస్ట్ మోటార్లు అంతా వాడితే వేస్ట్ కేసు నిజంగా, ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది సరిగ్గా పనిచేయదు. మనం ఎంత కష్టపడి ఒక కూలర్ చేసిన దాని నుంచి గాలి రాకపోతే బాగోదు కదా. సో ఐ హోప్ మీకు ఇంకా ఏ డౌట్స్ లేవనుకుంటున్నా. అలాగే నేను నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కూడా మీరే చెప్పాలి.